హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు దిక్కులు మూలలు నేర్పిస్తాను. అయితే ఈ దిక్కులు మూలలు అనేవి మనకు వాస్తులో ఉపయోగపడుతూ ఉంటాయి. ఉదాహరణకి మనము ఇల్లు ముగ్గు పోసినప్పుడు వాస్తును చూసి పోసుకుంటాము. కాబట్టి ఈ యొక్క వాస్తు పోయడంలో మనకి దిక్కులు మూలలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. అందులో దిక్కులు మూలలు, దిక్కులు అనేవి 4, మూలలు అనేవి 4. అయితే ఇక్కడ చూడండి, సూర్యుని బొమ్మ ఇక్కడ ఉన్నది చూడండి. సూర్యుని యొక్క డయాగ్రామ్ ఇక్కడ ఉన్నది. సూర్యుని వైపు ఉన్నటువంటి మనము సూర్యుని వైపు చూస్తూ సూర్యుని వైపు నిలబడి ఉన్నప్పుడు చేతులు చాచి ఈ యొక్క దిక్కులను మనము చూద్దాం. అయితే సూర్యుని వైపు ఉన్నటువంటి భాగాన్నేమో తూర్పు అని చెప్పేసి అంటారు. సూర్యుని వైపు ఉన్నటువంటి భాగాన్నేమో తూర్పు అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మనం సూర్యుని వైపు నిలబడి చూస్తున్నప్పుడు మన వెనక వైపు ఉన్నటువంటి భాగము అంటే సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి భాగాన్నేమో పడమర అని చెప్పేసి అంటారు. సూర్యునికి ఎదురుగా ఉన్నటువంటి మనకు వెనక వైపు ఉన్నటువంటి ఈ భాగాన్నేమో పడమర అని చెప్పేసి అంటారు. ఈ పడమరను పశ్చిమం అని చెప్పేసి కూడా అంటారు. ఈ పడమరను పశ్చిమం అని చెప్పేసి కూడా అంటారు. అదేవిధంగా ఈ యొక్క ఎడమ చేతి వైపు మనం సూర్యుని వైపు నిలబడి చేతులు చాపినప్పుడు ఎడమ వైపు ఉన్నటువంటి ఈ భాగాన్నేమో ఉత్తరం అని చెప్పేసి అంటారు. మరి అదేవిధంగా మనకు కుడివైపు ఉన్నటువంటి చేతి వైపు ఏమో దక్షిణం అని చెప్పేసి అంటారు. కుడివైపు ఉన్నటువంటి ఈ యొక్క భాగాన్నేమో దక్షిణం అని చెప్పేసి అంటారు. చూడండి ఫ్రెండ్స్, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం. మళ్ళొకసారి చూడండి, సూర్యుని వైపు ఉన్నటువంటి ఈ భాగాన్నేమో తూర్పు అని చెప్పేసి అంటారు. అదేవిధంగా సూర్యునికి ఎదురుగా మనకి ఎడమ వైపు ఉన్నటువంటి భాగాన్నేమో పడమర అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మనము నిలబడి చేతులు చాచాము కదా, మరి ఎడమ చేతి వైపు ఉన్నటువంటి భాగాన్నేమో ఉత్తరం అని చెప్పేసి అంటారు. ఎడమ చేతి వైపు ఉన్నటువంటి భాగాన్నేమో ఉత్తరం అని చెప్పేసి అంటారు. అదేవిధంగా మరి కుడి చేతి వైపు ఉన్నటువంటి ఈ భాగాన్నేమో దక్షిణం అని చెప్పేసి అంటారు. ఇవి 4 దిక్కులు. ఇప్పుడు మూలలు చూద్దాం. తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నటువంటి ఈ మూలనేమో ఆగ్నేయం అని చెప్పేసి అంటారు. తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నటువంటి ఈ భాగాన్ని ఆగ్నేయం అని అంటారు. అదేవిధంగా దక్షిణానికి పడమరకు ఉన్నటువంటి ఈ మూలనేమో నైరుతి అని అంటారు. ఈ మూలనేమో నైరుతి అని చెప్పేసి అంటారు. దక్షిణానికి పడమరకి మధ్యలో ఉన్నటువంటి ఈ మూలని నైరుతి అని చెప్పేసి అంటారు. అదేవిధంగా పడమరకి ఉత్తరానికి మధ్యలో ఉన్నటువంటి ఈ మూలని వాయువ్యం అని చెప్పేసి అంటారు. పడమరకి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి ఈ మూలనేమో వాయువ్యం అని చెప్పేసి అంటారు. అదేవిధంగా ఉత్తరానికి తూర్పుకి ఉన్నటువంటి ఈ మూలనేమో ఈశాన్యం అని చెప్పేసి అంటారు. మళ్ళీ ఒకసారి చూడండి, తూర్పుకి దక్షిణానికి మధ్య ఉన్నటువంటి ఈ మూలనేమో ఆగ్నేయం అని చెప్పేసి అంటారు. అదేవిధంగా దక్షిణానికి పడమరకి ఉన్నటువంటి ఈ మూలనేమో నైరుతి అని చెప్పేసి అంటారు. పడమరకి ఉత్తరానికి ఉన్నటువంటి ఈ మూలనేమో వాయువ్యం అని చెప్పేసి అంటారు. అదేవిధంగా ఉత్తరానికి తూర్పుకి మధ్య ఉన్నటువంటి ఈ మూలనేమో ఈశాన్యం అని చెప్పేసి అంటారు. అయితే దిక్కులు మూలలు మనము ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత
తూర్పుకి ఆగ్నేయానికి తూర్పుకి ఆగ్నేయానికి ఉన్నటువంటి ఈ భాగాన్ని తూర్పు ఆగ్నేయం అంటారు. తూర్పుకి ఆగ్నేయానికి ఉన్నటువంటి ఈ భాగాన్నేమో తూర్పు ఆగ్నేయం అని చెప్పేసి అంటారు. అదేవిధంగా దక్షిణానికి నైరుతికి ఉన్నటువంటి ఈ భాగాన్నేమో దక్షిణ నైరుతి అని చెప్పేసి అంటారు. అదేవిధంగా నైరుతికి పడమరకు ఉన్నటువంటి ఈ భాగాన్నేమో పశ్చిమ నైరుతి అని చెప్పేసి అంటారు. అదేవిధంగా పడమరకు వాయువ్యానికి ఉన్నటువంటి ఈ భాగాన్నేమో పశ్చిమ వాయువ్యం అని చెప్పేసి అంటారు. అదేవిధంగా వాయువ్యానికి ఉత్తరానికి చూడండి, ఇక్కడ వాయువ్యం ఉత్తరానికి వాయువ్యం మధ్య ఇదే భాగం వస్తుంది, కన్ఫ్యూజ్ కాకండి. వాయువ్యానికి ఉత్తరానికి మధ్య ఉన్నటువంటి ఈ భాగాన్నేమో ఉత్తర వాయువ్యం అని చెప్పేసి అంటారు. మరి అదేవిధంగా ఉత్తరం ఈశాన్యం ఈ మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ భాగాన్ని ఉత్తర ఈశాన్యం అని చెప్పేసి అంటారు. ఉత్తరానికి ఈశాన్యానికి మధ్య ఉన్నటువంటి ఈ భాగాన్నేమో ఉత్తర వాయువ్యం అని చెప్పేసి అంటారు. అదేవిధంగా ఈశాన్యానికి తూర్పుకి మధ్యలో ఉన్నటువంటి ఈ భాగాన్నేమో తూర్పు ఈశాన్యం అని చెప్పేసి అంటారు. ఈశాన్యానికి తూర్పుకి మధ్య ఉన్నటువంటి ఈ భాగాన్నేమో తూర్పు ఈశాన్యం అని చెప్పేసి అంటారు. చూడండి ఫ్రెండ్స్, ఈ యొక్క దిక్కులు మూలలు అనేవి మనము పాట రూపంలో నేర్చుకున్నాం, ఈజీగా ఉంటుంది. అయితే మనం పాట పాడుతున్నప్పుడు ఇక్కడి నుంచి ఉత్తరం నుంచి మొదలు పెడదాం. చూడండి, వీటిలో ఉన్నటువంటి మొదటి అక్షరాలు చూద్దాం. ఉ, ఈ, తు, ఆ, ద, నై, ప, వ. ఉ, ఈ, తు, ఆ, ద, నై, ప, వ. ఉయి, తు, ఆ, ద, నై, ప, వ. ఉయి, తు, ఆ, ద, నై, ప, వ. ఉయి, తు, ఆ, ద, నై, ప, వ. నాలుగే దిక్కులు నాలుగే మూలలు కలిసి చెప్పబోయి నాతో నీవు. నాలుగే దిక్కులు నాలుగే మూలలు కలిసి చెప్పబోయి నాతో నీవు. ఊ అంటే ఉత్తరం, ఈ అంటే ఈశాన్యం, తూ అంటే తూర్పు, ఆ అంటే ఆగ్నేయం. ఊ అంటే ఉత్తరం, ఈ అంటే ఈశాన్యం, తూ అంటే తూర్పు, ఆ అంటే ఆగ్నేయం. ఉయి, తు, ఆ, ద, నై, ప, వ. ఉయి, తు, ఆ, ద, నై, ప, వ. ద అంటే దక్షిణం, నై అంటే నైరుతి, ప అంటే పడమర, వా అంటే వాయువ్యం. ద అంటే దక్షిణం, నై అంటే నైరుతి, ప అంటే పడమర, వా అంటే వాయువ్యం. ఉయి, తు, ఆ, ద, నై, ప, వ. ఉయి, తు, ఆ, ద, నై, ప, వ. నాలుగే దిక్కులు నాలుగే మూలలు కలిసి చెప్పబోయి నాతో నీవు. నాలుగే దిక్కులు నాలుగే మూలలు కలిసి చెప్పబోయి నాతో నీవు. ఈ విధంగా పాట పాడుతూ మనము దిక్కులని మూలలని మనము నేర్చుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? ఇందులో మనకు దిక్కులు 4, మూలలు 4. అయితే మూలల్లో కూడా మరియు మళ్ళీ ఉపమూలలు కూడా ఉంటాయి. అవి తూర్పు ఆగ్నేయం, దక్షిణ ఆగ్నేయం, దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి, పశ్చిమ వాయువ్యం, ఉత్తర వాయువ్యం, ఉత్తర ఈశాన్యం, తూర్పు ఈశాన్యం అని చెప్పేసి ఈ మొత్తం దిక్కులు మూలలు నేర్చుకోవడం జరిగింది. 4 దిక్కులు 4 మూలలు. ఓకేనా ఫ్రెండ్స్? ఇది మీరు శ్రద్ధగా ఈ వీడియో చూసి నేర్చుకుంటే మనకు దిక్కులు మూలలు తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు.
ఆగ్నేయం అంటే ఏంటి, ఈశాన్యం అంటే ఏంటిది, అదేవిధంగా వాయువ్యం అంటే ఏంటిది, మరి నైరుతి అంటే ఏంటి అని చెప్పేసి కొంతమందికి తెలియదు. ఈ వీడియో ద్వారా నేర్చుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్లు, షేర్లు, సబ్స్క్రైబ్ చేసుకొని మీరు నన్ను ప్రోత్సహిస్తారని ఆశిస్తూ నమస్కారం.